హాయ్ స్టూడెంట్స్ అందరికీను. సో డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ సాఖీలోని నేను కబీర్ దాస్కే దోహే ఆల్రెడీ నేను 8 దోహేలు నేను కంప్లీట్ చేశాను. సో ఇప్పుడు నేను మీకు 9th వన్ చెప్తున్నాను, వినండి. పేజ్ నెంబర్ 18 ఈ టెక్స్ట్ బుక్లో మీకు పేజ్ నెంబర్ 18లోనే ఉన్నది 9th దోహా, వినండి. कबीरा सद्गुरु ना मिला रही अधूरी सीख, स्वांग जाति का पहरी करी धरी धरी मांगे भीख. సో ఇక్కడ కబీర్ దాజీ ఏమంటున్నారు అంటే, ఎప్పుడైనా ఒక దోహా ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏంటి రాయాలి అంటే సందర్భ అని రాయాలి. ప్రతి ఒక్క దోహాకి కూడా మీరు ఫస్ట్ సందర్భాన్ని రాసిన తర్వాత మీరు భావార్థాన్ని రాయాలి. ఓకేనా? सो संदर्भ ఏంటో చూద్దాము. సద్గురు के महत्व को समझाने के संदर्भ में है అంటే ఒక గురువు ఒక ఇంపార్టెన్స్ ప్రతి వాళ్ళకి కూడా, ప్రతి చదువుకున్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి కూడా గురువు అన్నవాడు ఉంటాడు. ప్రతి వాళ్ళు పుట్టిన వెంటనే వాళ్ళ ప్రథమ గురువు ఎవరు అంటే వాళ్ళ మదరే ప్రథమ గురువు. తర్వాత పెరిగి పెద్ద అయిన తర్వాత టీచర్స్ దగ్గర సబ్జెక్ట్ నేర్చుకుంటారు. తర్వాత అలా గురువు అన్నవాడు ఏర్పడతాడనమాట. సో ఇక్కడ సద్గురు అంటే మంచి గురు, సత్ గురు అంటే మంచి గురు ఒక ఇంపార్టెన్స్ గురించి ఈ సందర్భంలోనే ఈ యొక్క దోహేని రాశారు. సందర్భము సద్గురుకి మహత్వకు సంజానికి సందర్భమే హై. అయిపోయింది. ఇప్పుడు భావం ఏంటో చెప్తున్నాను, వినండి. कबीर दास कहते हैं कि व्यक्ति चाहे कितना भी ज्ञानी क्यों ना हो जाए, पर गुरु का आशीर्वाद के बिना अधूरा है. కబీర్ దాస్ అంటున్నారు కదా, ఒక వ్యక్తి ఎంత గొప్పవాడు, ఎంత జ్ఞానవంతుడైనప్పటికీ కూడా వాడికి గురు తాలూకా బ్లెస్సింగ్స్, గురువుకి ఆశీర్వాదం అంటే గురు తాలూకా బ్లెస్సింగ్స్ ఉండకపోతే కనుక వాడు హాఫ్ నాలెడ్జ్ తోటి ఉండిపోతాడు. అంటే వితౌట్ గురు ఎవరికి కూడాను సబ్జెక్ట్ ఒక ప్రవాహము రాదు అని చెప్పి ఇక్కడ కబీర్ దాజీ స్పష్టీకరణంగా చెప్తున్నారు. గురువుకి ఆశీర్వాద్ సే హీ వహ జ్ఞాని బంతా హై. గురువు యొక్క బ్లెస్సింగ్స్ ఉండడం వల్లనే ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. ఓకేనా? గురు की कृपा के बिना भिखारी की तरह घर घर सच्चे ज्ञान की भीख मांगता फिरता रहता है. గురువు లేకపోతే ఏమవుతుంది, జ్ఞానం కోసం ప్రతి ఒక్కళ్ళు గడప దగ్గరికి వెళ్ళి వాడి సబ్జెక్ట్ గురించి అడగవలసింది వస్తుంది. అంటే ఇప్పుడు మీకు కాలేజీలో కానీ స్కూల్లో కానీ చెప్పేటువంటి టీచర్ కానీ లెక్చరర్స్ కానీ గురువులు కానీ మీకు లేకపోతే మీరేం చేస్తారు? మీ సబ్జెక్ట్ మీకు రాదు, మీకు చెప్పేటువంటి గురువులు లేరనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? మీ ఇంటి పక్కన ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి వెళ్ళి మీరు రిక్వెస్ట్ చేస్తారు. వాళ్ళు ఏ టైం చెప్తే ఆ టైంకి వెళ్ళి మనం ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాల్సిన అవసరం అన్నది ఉంటుంది. అంటే సబ్జెక్ట్ వచ్చేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాలు పట్టుకున్నంత పని చేసి మనం సబ్జెక్ట్ గ్యారంటీగా మనం నేర్చుకుంటాం. బికాజ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, 2-3 రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయి, కానీ గురువు అన్నవాడు లేడు అన్నప్పుడు ఏం చేస్తాం? పక్కన ఎవరికైనా, మన ఇంటి పక్కన ఎవరికైనా సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో రిక్వెస్టింగ్ మోడ్లో వెళ్ళి మనం మాట్లాడి నేర్చుకుంటాం. అంటే గురువు ఉండగా, గురువు ఉన్నప్పుడు మనకి వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ తెలియకపోవచ్చు, కానీ అదే గురువు లేనప్పుడు మాత్రం మనం దర్ భికారికి తెర భటక్తా. అంటే ఒక్కొక్కరు గుమాన్ దగ్గరికి వెళ్ళి, అంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం చెప్తారా, రేపటి నుంచి ఎగ్జామ్స్ లేదా ఎల్లుండి నుంచి ఎగ్జామ్స్ అని చెప్పి మనం అడగడం అన్నది జరుగుతుంది. అంతే కదా? తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడుగుతాం సబ్జెక్ట్ గురించిను. సో ఒక గురువు లేనప్పుడు బెగ్గింగ్ చేసుకోవాలి సబ్జెక్ట్ గురించి అని చెప్తున్నారు. అంటే ఒక గురువు ఇంపార్టెన్స్ చాలా ఉన్నది. గురువు మీకు జ్ఞానం అన్నది ప్రవాహము, జ్ఞానం ఒక ప్రవాహము మీకు నేర్పిస్తారు. మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉండొచ్చును, లేదంటే మెటీరియల్ ఉండొచ్చును, ఏదైనప్పటికీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక మంచి గురువు అవసరం ఎంతకైనా ఉన్నది అని చెప్పి ఇక్కడ కబీర్ దాస్జీ చాలా చక్కగా మనకి బ్రీఫ్గా చెప్పారు. సో సద్గురు అన్నవాడు లేకపోతే ఒక శిష్యుడు దర్ భటక్తా హై. అంటే ప్రతి గుమన్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ సబ్జెక్ట్ రాదండి, కొంచెం నేర్పించండి అంటే తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సబ్జెక్ట్ నేర్పించమని అడుగుతాము అని అర్థం. అంటే గురువుకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి అని చెప్పి ఇందులోని చెప్తున్నారు. వితౌట్ గురువు మనకి ఏ సబ్జెక్ట్ కూడా
రాదు అని చెప్తున్నారు. సో ఇప్పుడు 9th వన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 10th దోహా చెప్తున్నాను, వినండి. సంతన ఛాండే సంతయి జో కోటిక మిలహి అసంత్ మూల్య భుయంగ్ బేడియో తవు శీతల్ తానా తజంత్. సో ఇప్పుడు ఈ దోహా ఏదైతే ఉందో ఈ దోహాకి భావార్థ చెప్పే ముందు మనం ఏం చదవాలి అంటే సందర్భ చదవాలి. ఫస్ట్ ప్రతి ఒక్క దోహాకి కూడా మనం ఏం చదవాలి, ఫస్ట్ మనం ఏంటి రాయాలి, సందర్భాన్ని రాసిన తర్వాత కిందని అప్పుడు మనం భావం అంటే భావార్థని కానీ భావని కానీ లేదంటే అర్థాన్ని కానీ మనం రాయాలి. సో ఈ ఒక 10th పోయం ఒక సందర్భము ఏంటి అంటే సంత్ కే స్వభావ్ కే బారే మే బతానే కే సందర్భమే హై. అంటే ఒక సెయింట్, సేజ్, ప్రీస్ట్ అలాంటి వాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్నారు. సంత్ అంటే మంచి వ్యక్తి, ఓకేనా, మంచి సజ్జనుడు అని అర్థం అన్నమాట ఇక్కడ. సో ఒక మంచి వ్యక్తి గురించి ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు నేను భావము చెప్తున్నాను, వినండి. సందర్భము మంచి వ్యక్తి గురించి చెప్తున్నారు అని ఇచ్చారు. ఇప్పుడు నేను మీకు భావము చెప్తున్నాను, వినండి. సంత్ లోగ్ అప్నా స్వభావ్ కభీ నహీ ఛోడ్తే హై. సెయింట్, సేజెస్, రిషి, మహారిషి, మంచి వాళ్ళు, మంచి బుద్ధి కలిగినటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా వాళ్ళ ఒక ఒరిజినల్ అయిన స్వభావాన్ని విడిచిపెట్టరు. కరోడో బురే లోగో కే సాంగత్య మే రహకర్ భీ సాధు అప్ని సాధుతా నహీ ఛోడ్తే హై. అంటే ఒక సెయింట్, సేజ్, ఒక అంటే స్పీచ్ ఇచ్చేటువంటి గురువు ఎవరైతే ఉంటాడో అతని దగ్గర చాలా రకరకాలైన పర్సన్స్ అండ్ పర్సనాలిటీస్ వాళ్ళు వస్తూ ఉంటారు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి, లేదంటే అతని దగ్గర ఉండేటువంటి ఆ స్పీచ్ని వినడానికి, మోరల్ వాల్యూస్ తెలుసుకోవడానికి వస్తూ ఉంటారు. సంత్ ఎలా ఉంటాడు, ఒక సెయింట్, సేజ్, ఒక గురువు ఎలా ఉంటాడు అంటే అతని దగ్గర నేర్చుకోవడానికి వచ్చినటువంటి ప్రతి వాళ్ళకి కూడా అతను ఒక సబ్జెక్ట్ని చాలా చక్కగా నేర్పిస్తాడు. అక్కడ వచ్చేటువంటి వాళ్ళల్లోని గుడ్ క్యారెక్టర్ వాళ్ళు అయి ఉండొచ్చు, బ్యాడ్ క్యారెక్టర్ వాళ్ళు అయి ఉండొచ్చు, దొంగ అయి ఉండొచ్చు, దొర అయి ఉండొచ్చు. అర్థమైందా? సో ఎలాంటి వాళ్ళు వచ్చినా గురువు యొక్క దృష్టిలోని అందరూ కూడా ఈక్వలే అని చెప్తున్నారు. जैसे कि चंदन के वृक्ष पर सांप लिपटे रहते हैं पर चंदन वृक्ष अपनी शीतलता को नहीं छोड़ता है. సో ఇక్కడ ఏం చెప్పాము, గురువు దగ్గర వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అందులో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు. సో అందరూ వచ్చి అతని దగ్గర సబ్జెక్ట్ నేర్చుకుంటారు. వాళ్ళకి డిఫరెన్సెస్ ఏమైనా తెలియవచ్చునేమో, కానీ గురువుకి మాత్రం ఎప్పుడు కూడా వాడు దొంగ, వాడు దొర, లేకపోతే వాడు గొప్పవాడు, వాడు పేదవాడు, వాడు పొట్టిగా ఉన్నాడు, వాడు పొడుగ్గా ఉన్నాడు, వాడు అందంగా ఉన్నాడు, వాడు అందవికారంగా ఉన్నాడు అని ఎలాంటి డిఫరెన్సెస్ కూడా ఉండవు గురువుకి. ఓకేనా? గురువుకి అందరూ కూడా సమానమే. గురువు ఎప్పుడు కూడా పాజిటివిటీనే తీసుకుంటాడు, నెగిటివిటీని తీసుకోడు. పాజిటివ్ మాటలే చెప్తాడు అందరికీను. అతనిలో ఉండేటువంటి గుడ్ క్వాలిటీస్, క్వాంటిటీస్, క్యారెక్టరైజేషన్స్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టరు ఒక గురువు. ఓకేనా? సో దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటేను కబీర్ దాస్జీ, జైసేకి చందన్కే వృక్షం పర్ పెద్ద పెద్ద పాములు ఏవైతే ఉంటాయో మనం జంగల్లో వెళ్ళి చూస్తేనో అక్కడ చందన వృక్షాలు కనుక ఉంటే చందన వృక్షంలోని ఒక రకమైన క్వాలిటీ ఉంటుంది, చల్లదనాన్ని ఇచ్చేటువంటి క్వాలిటీ ఉంటుందన్నమాట చందన వృక్షానికి. సో ఏం చేస్తాయి ఈ యొక్క పాములు ఏం చేస్తాయంటే ఆ చందన వృక్షంకి చుట్టుకొని హాయిగా దాని మీద పడుకుంటాయి అన్నమాట. ఆ చందన వృక్షం చల్లదనాన్ని ఇచ్చేటువంటి ప్రాపర్టీస్ కలిగి ఉండడం వలన అది సమ్మర్ సీజన్లో కానీ దానికి బాగా ఉక్కపోస్తున్నప్పుడు ఆ పాము ఏం చేస్తుంది, ఆ చందన వృక్షానికి రోల్ అంటే చుట్టుకొని ఉంటుంది. ఆ చల్లదనం కోసం అది అలా ఉంటుంది అన్నమాట పాము. కొంచెం సేపు తర్వాత సాయంత్రం అయిపోయగానే కొంచెం సూర్యాస్తమం అయిన తర్వాత ఆ పాము ఆ చెట్టు మించి దిగి దాని దారిలోని అది వెళ్ళిపోతుంది. ఇంతసేపు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆ ఎండలోని ఎప్పుడైతే ఆ పాము ఆ చందన వృక్షానికి చుట్టి ఉంటుందో చందన వృక్షం యొక్క ప్రాపర్టీస్ ఆ చల్లదనాన్ని మొత్తం ఫీల్ అవుతుంది ఆ పాము అంటే స్నేక్. ఓకేనా? తర్వాత అది సాయంత్రం అది విడిచిపెట్టి ఆ చెట్టును విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత చందన వృక్షం ఏదైతే ఉందో ఆ చందన వృక్షంలో ఇచ్చేటువంటి కూలింగ్ అయిన ప్రాపర్టీస్ ఏవైతే ఉందో అది పోదు. అట్ ద సేమ్ టైం
పావుకి ఏంటి ఉంటుంది క్వాలిటీ? విషం ఉంటుంది పావుకి మనం పాలేసి పెంచినా దాంట్లో విషమే తయారవుతుంది. ఎందుకంటే దాని క్వాలిటీ అదే, దాని క్యారెక్టరైజేషన్ అదే, దాని బుద్ధి అదే. పావుని పాలేసి పెంచినా అది మనకి కాటేసేస్తుంది. కాటేస్తే మనం చనిపోవడం ఖాయము. అంటే ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు అంటే, ఎలా అయితే సాధువు కూడా ఎలాంటి వాడు? చందన వృక్షం లాంటి వాడు సాధువు. చందన వృక్షం మీద పాము వచ్చి రోల్ అయిపోయి అంటే చుట్టుకొని ఉన్నప్పటికీ కూడా ఎలా అయితే చందన వృక్షానికి పాము ఒక్క విషము తాకదో, అర్థమైందా? అలాగే సేజ్ సజ్జనుడికి కూడా వాడి దగ్గర వచ్చేటువంటి దొంగలు, వెధవ పనులు చేసేటువంటి వాళ్ళ ఒక గుణము ఈ సాధువుకి కూడా అంటుకోదు. वह अपनी साधुता नहीं छोड़ता है. సేజ్ ఎప్పుడూ కూడా వాడు ఇంకొకళ్ళ దుర్గుణ స్వభావాల్ని వీడు అంటించుకోడు. వీడు 100 మందిలో ఉన్న వీడి బుద్ధి వీడికే ఉంటుంది. ఎందుకే అంటారు, అందరిలో ఉండండి, మీలో మీరు ఉండండి. మన చుట్టుపక్కల ఉండేటువంటి మనుషులందరూ మంచి వాళ్ళే అని మనం అసెస్ చేయలేం కదా. సో ఎలాంటి వాళ్ళ మధ్యలో ఉన్న మనలో ఉండేటువంటి గుడ్ క్వాలిటీస్ని మనం విడిచిపెట్టకూడదు. ఎలా అయితే చందన వృక్షమో, పావు చందన వృక్షం మీద ఉన్నంత మాత్రాన్ని దాంట్లో ఉండేటువంటి మంచి ప్రాపర్టీస్ ఏమైనా వచ్చాయా? పావుకి రాలేదు. దుర్గుణ స్వభావము దుర్గుణంగానే ఉంటుంది, కాటేసే స్వభావము పోదు. అదేవిధంగా చందన వృక్షప్ని శీతలతాకు నెయ్యి చూడదా. చందన వృక్షం ఎప్పుడు కూడా దాని యొక్క కూలింగ్ ఇచ్చేటువంటి ఆ ప్రాపర్టీస్ని అది ఎప్పుడు కూడా విడిచిపెట్టదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఒక సేజ్ ఎప్పుడు కూడా వాడు ఒక మంచి బిహేవియర్ని విడిచిపెట్టాడు. 1,00,000 మంది, 1,000 మంది, 1,00,000 మంది, కోట్ల మంది అతని దగ్గర బ్యాడ్ బిహేవియర్ కలిగినటువంటి మనుషులు వచ్చినా కూడా కానీ ఈ సేజ్కి ఎప్పుడు కూడా వాళ్ళు ఒక బిహేవియరు తాకదు. అలాగే చందన వృక్షానికి చుట్టుకునేటువంటి ఆ పావుకి కూడా ఈ గుడ్ క్వాలిటీస్ వెళ్ళవు. పావుకి ఉండేటువంటి బ్యాడ్ క్వాలిటీస్ కూడా ఈ చెట్టుకి తాకవు. అంటే అందరిలో ఉండి మనలో మనం ఉండడం అంటే అదే అర్థము. అలాగే మనం కూడాను మన యొక్క మంచి బుద్ధిని ఎలాంటి వాళ్ళ మధ్యలో ఉన్నా కూడా కానీ మనం విడిచిపెట్టకూడదు అని చెప్పి భావము చెప్తున్నారు. సో మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో 10 దోహేలు కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను, ఓకేనా. సో ఇందులోని మీకు సెమిస్టర్ వైజ్గా ఇంపార్టెంట్ చెప్పాలి అంటే చాలా ఇంపార్టెంట్, మీరు టిక్ పెట్టుకోవచ్చును. ఏంటి అంటే సెకండ్ దోహా ఏంటి? జాతి నా పూछो సాధు की पूछ लीजिए ज्ञान, మోల్ కరో తల్వార్ కా పడా రహనే దో మ్యాన్. చాలా ఇంపార్టెంట్ ఇది. మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు వినండి, ఓకేనమ్మా. సో సెకండ్ పోయం చాలా ఇంపార్టెంట్, స్టార్ మార్క్ పెట్టుకోండి, సెమిస్టర్లో మీకు వస్తుంది. నెక్స్ట్ ఇందులోని 5th పోయం చాలా ఇంపార్టెంట్. जा घट प्रेम न संचरे सो घट जान मसान, जैसे खाल लोहार की सांस लेत बिन प्राण. ఈ పోయంని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు జాగ్రత్తగా వినండి. సో సెకండ్ పోయం ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంటు, 5th పోయం కూడా చాలా ఇంపార్టెంట్, అండ్ 6th పోయం కూడా ఇంపార్టెంట్. 6th పోయం ఏంటి? జబ్ మే థా తబ్ గురు నహీ, अब गुरु है तो मैं नहीं, प्रेम की गली अति साकरी తామే దోన సమాహి. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంటు, ఓకేనా. 10 దోహాల్లో కూడా ఈ 3 ఇంపార్టెంటు. ఇంకొక 2 చెప్తాను, అంటే 10లో ఒక 5 ఇచ్చాను అంటే ఆ 5 మీరు చదువుకుంటే సరిపోతుంది సెమిస్టర్లోని. నేనేంటంటే చెప్పాను, సెకండ్ వన్ చెప్పాను, 5th దోహా చెప్పాను, అండ్ 6th దోహా నేను చెప్పాను. నెక్స్ట్ వచ్చి 9th దోహా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఏంటి అంటే ఇప్పుడే చెప్పాను నేను మీకు, కబీరా సద్గురు న మిలా రహీ అధూరి సీక్, స్వాంగ్ జాతి కా పహరి కరి ధరి ధరి మంగో భీక్. ఇది కూడా నేను చెప్పాను, ఇది కూడా మీరు చదవండి, చాలా ఇంపార్టెంట్.
సో స్టూడెంట్స్ మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది 10 దోహేస్ కూడాను. సో మీరందరూ ఫస్ట్ ఏంటి రాస్తారు, దోహా. వాడు ఇచ్చిగానే ఎగ్జామ్లో ఫస్ట్ మీరు సందర్భ రాసిన తర్వాత ఆ తర్వాత మీరు భావుక్ అని అర్థ కానీ లేదా భావార్థ అని మీరు రాయాలి. ఓకేనా? సో ఇవన్నమాట మీకు ఇంపార్టెంట్వి. మీకు నెక్స్ట్ క్లాస్లోని నేను మీకు క్వశ్చన్ ఆన్సర్స్ కూడా వీలైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.